హలో అండి, నేను మీ సుజాతని. ఈరోజు దోసలోకి ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దోసలోకే కాదండి, ఈ బొండాలో కూడా చాలా బాగుంటుంది. నేను దోస పిండి కానీ వేసా అంటే ఖచ్చితంగా బొండాలు కూడా కొంచెం తీసి పెట్టుకుంటాను. నా ఫేవరెట్ బొండాలు మాత్రం ఇక్కడ బెంగళూరులో దొరకవండి అంతగా. సో ఖచ్చితంగా నేనే ఇచ్చేసుకుంటాను. దీనికి ఎర్రగడ్డ కట్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి గుప్పెడు. దాంతోపాటు రాళ్ళ ఉప్పు కొంచెము, తెల్లగడ్డలు ఒక రెండో మూడో వేసుకోండి. మీకు ఫ్లేవర్ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి, నేను అంత ప్రిఫర్ చేయను. సో కాబట్టి కొంచెం వేసాను. సో ఇదంతా పచ్చిగానే మిక్సీకి వేసేసేయండి. అది కొంచెం లిక్విడ్గా వచ్చేదానికి కొంచెం మన నీళ్ళు పోసుకోండి. మీకు కానీ కావాలి అంటే దానిలో కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. కారం కానీ ఎక్కువగా అనిపిస్తేను, మాకైతే కారం సరిపోతుందండి. లేదా ఒక పండు టమాటా వేసినా కూడా బాగుంటుంది, దానికి కలర్ కూడా రెడ్గా వస్తుంది. సో మా మిర్చి కొంచెం పాతకాలం మిర్చి అండి. సో కాబట్టి అంత కలర్ అయితే ఏం రాలేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్పైసీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో అలా తీసుకొని ఒక బాండల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఇంగువ, వెత్తరిగమాత వేసుకొని ఈ ఎర్రకారం దానిలో వేయించేసేయండి. ఎందుకు వేయించుకోవాలి అంటే పచ్చిగా తింటే ఆ ఫ్లేవర్ కొంచెం బాగోదు, కొంచెం వేగింది అనుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనకి పక్క రోజు కూడా నిలువ ఉంటుంది అనమాట, కొంచెం వేయించామంటే దోరగా. అది వేయించినప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో అలా తేలేటప్పుడు ఒక్క చుక్క నెయ్యి వేసుకోండి. ఒకవేళ ఏమైనా హెవీ స్పైసీ ఉన్నా కూడా అది కంట్రోల్ లెవెల్ అయిపోతుంది ఫుడ్. సో కాబట్టి దాన్ని అలా కలయబెట్టుకొని ఇంకా వేడివేడి దోశల పైన వేసుకున్న సైడ్గా తిన్నా కూడా సూపర్ టేస్ట్ అండి.